అందరికీ నమస్కారం. తెలుగు లెస్స ఛానల్కి స్వాగతం. నేను సునీత. ఈరోజు వీడియోలో నరసింహ శతకం నుంచి మరో అద్భుతమైన పద్యాన్ని ఈరోజు తెలుసుకుందాం. అడవి పక్షులకెవ్వడ ఆహారమిచ్చెను, మృగజాతికెవ్వడు మేతబెట్టే, వనచరాదులకు భోజనమెవ్వడిప్పించే, జట్లకెవ్వడు నీళ్లు చేదిపోసే, స్త్రీల గర్భంబున శిశువునెవ్వడు పెంచే, ఫనులకెవ్వడు పోసే బరగబాలు, మధుపాలికెవ్వడు మకరందమొనరించే, బసులకెవ్వడు సంగె బచ్చిపూరి, జీవకోట్లను పోషింప నీవే కాని వేరయొక దాత లేడయ్య వెదకి చూడా, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భావము: ఆభరణముల చేత ప్రకాశించువాడా, శ్రీ ధర్మపురిలో నివాసముండువాడా, దుష్టులను సంహరించేవాడా, పాపములను దరిచేరనీయనివాడా, ఓ నరసింహస్వామి, అడవిలోని పక్షులకెవ్వడ ఆధారమయ్యనో, మృగజాతికెవ్వడు మేత పెట్టెనో, అడవిలోని పశుపక్షాదులకెవ్వడ ఆహారమిచ్చెనో, చెట్లకెవ్వడు నీళ్లు పోసి పెంచెనో, స్త్రీల గర్భంలోని శిశువులనెవ్వరు పెంచిరో, పాములకెవ్వరు పాలు పోసి పెంచెనో, తుమ్మిద సమూహమునకెవ్వరు మకరందమిచ్చెనో, పశువులకు పచ్చగడ్డి పెట్టి పోషించేవాడెవ్వడో, అట్టి జగద్రక్షకుడైన నరసింహమూర్తియే సర్వులకు దాతగాని వేరొకడు కాదు కదయ్యా అని భావం. ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.